నూతక్కిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గ్రామ టీడీపీ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించారు. ఆ పార్టీని స్థాపించినప్పుడు ఆయన 3 విషయాల్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వ్యక్తికి కూడా కూడు, గూడు, గుడ్డ ఈ 3 అవసరం కాబట్టి 83లో ఆయన సీఎం అయిన వెంటనే కూడు కేజీ ₹2 బియ్యాన్ని పథకాన్ని తీసుకొచ్చి ప్రతి వ్యక్తి కూడా పట్టెడు అన్నం తినేటట్టు పథకాన్ని తీసుకొచ్చారు. గూడు అంతకుముందు గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా 4 బొంగులు 10 తాటాకులు ఇచ్చి ప్రజల్ని పూరి గుడిసికే పరిమితం చేశారు. అలా కాదు, మనం స్లాబ్ ఇల్లులు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ప్రజలకి శాశ్వతమైనటువంటి ఇల్లు కల్పించాలని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. తర్వాత గుడ్డ జనతా వస్త్రాల పథకాన్ని ప్రవేశపెట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా జనతా వస్త్రాలను సగం రేటుకి బాగా నిరుపేదలకి ఫ్రీగా కూడా ఇచ్చి ఈ 3 విషయాల్లో ప్రజలకి తన మార్కుని ప్రకటించారన్నమాట. మన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం మొత్తం కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఒకసారి మొత్తం పోయినసారి బాగానే జరిగింది, ఇప్పుడు కూడా బాగానే జరుగుతుంది. అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా రామారావు గారికి పూలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం మొత్తం కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఒకసారి మొత్తం పోయినసారి బాగానే జరిగింది, ఇప్పుడు కూడా బాగానే జరుగుతుంది. ఇక్కడ యూత్ మొత్తం కలిసి అన్నదాన కార్యక్రమానికి 600 మంది దాకా చేశాము. అందరూ మొత్తం భోంచేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.